ఇవి వివిధ అంశాలపై వివిధ ప్రాంతాల నుంచి మా ప్రతినిధులు అందిస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. థ్యాంక్ యూ హరికృష్ణ, అలాగే థ్యాంక్ యూ అజిమ్, థ్యాంక్ యూ శ్రీహరి, అలాగే థ్యాంక్ యూ రవికృష్ణ. మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు, మార్కెట్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో సీజేపీ నిరసనకారులతో చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా ఈ చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ప్రభుత్వం తమ వద్దకే చర్చలకు రావాలని సీజేపీ ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు, మార్కెట్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో సీజేపీ నిరసనకారులతో చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా ఈ చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ప్రభుత్వం తమ వద్దకే చర్చలకు రావాలని సీజేపీ స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సీజేపీ ధర్నాకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఖాళీ చేసే విధంగా కూడా ఇటు ఢిల్లీ పోలీసు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ హోటల్స్ కి తర్వాత చేసే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మధ్యాహ్నము 3 గంటలకు జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు చాలా మటుకు కూడా చాలా ప్రాంతాలు ఇప్పుడు జంతర్ మంతర్, కెనాట్ ప్లేస్, మెట్రో స్టేషన్స్, పరిసర ప్రాంతాలంతా కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ కూడా ఖాళీ చేసి వెళ్తున్నటువంటి దృశ్యాలే ఇక్కడ. ఎందుకనంటే నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో దాదాపు రాత్రి 4 గంటల వరకు, తెల్లవారు 4 గంటల వరకు కూడా జరిగినటువంటిది. ప్రస్తుతము ఈ ఫోన్ కాల్, నేను మాట్లాడేటువంటి ఫోన్ కాల్ కూడా అతి కష్టంతో దాదాపు ఒక 5 నిమిషాల కొరకు మనము డీజీపీకి ఇక్కడ ఏదైతే పోలీస్ కి ఉన్నటువంటి కనెక్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి చెప్పి 5 నిమిషాల చేపట్లో ఒకవైపు ఈ విషయాన్ని ఇటు వెంటనే లో కూడా ఆదేశాలు దేనికైనా సిద్ధం అన్నటువంటిది. కాక్రోచ్ కూడా ఒక అంటే గ్రౌండ్ లో ఉండేటటువంటి కార్యకర్తలు అనుకోవచ్చు, వారికి అనుచరులు అనుకోవచ్చు, వారందరూ కూడా మేము సమాయత్తం అన్నటువంటిది ఒక ఇండికేషన్ కూడా పంపిస్తున్నట్టు. మరొక వైపు దీనికి సంబంధించినటువంటి చర్చలకు మేము సిద్ధము అంటూ కూడా ఇటు కేంద్ర మంత్రులు ఇటు జితేంద్ర సింగ్ తర్వాత జేపీ నడ్డా కూడా ప్రకటించడం జరిగింది. మీరు చర్చలకు మీకు సమయం ఉన్నప్పుడే, మీకు అనుకూలమైనప్పుడే మీరు చర్చలకు రండి, మేము మాట్లాడుతాము, మా కండిషన్స్ కూడా మేము పడతాము. కొద్దిసేపు క్రితంగా జితేంద్ర సింగ్ ఇచ్చినటువంటి ఒక కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీజేపీ కూడా ఒక కీలక ప్రకటన చేసింది. మేము మొన్న మీకు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, దానిపై ఎలాంటి రిప్లై లేదు. ఇప్పుడు మేము అక్కడికి రాము, మంత్రుల దగ్గరికి రాము, మేము ఉండేటటువంటి జంతర్ మంతర్ దగ్గరికి ప్రకటన సీజేపీ చేసినటువంటి ఇటు మాట జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి 6:30 గంటల తర్వాత మొత్తం అంతా కూడా ఖాళీ చేయాల్సినటువంటిది. పోర్ట్స్ అంతటిని కూడా ఇటు నోయిడా, గాజియాబాద్, ఇటు హర్యానా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా చాలా పెద్ద బారికేట్లను మొత్తం అంటే అష్టదిగ్బంధనం చేసి ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా ఒక అష్టదిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మాత్రం ఎక్కడి వాళ్ళు అక్కడ కూడా అందరూ కూడా ఖాళీ చేసేటటువంటి పరిస్థితి. దాదాపు ఢిల్లీ పోలీస్ సంఘానికి కేంద్ర విజిట్ నోటిఫికేషన్ ఇచ్చి రైట్. థ్యాంక్ యూ కళ. ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు, మార్కెట్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో సీజేపీ నిరసనకారులతో చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా ఈ చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ప్రభుత్వం తమ వద్దకే చర్చలకు రావాలని సీజేపీ స్పష్టం చేసింది.